ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సపోజ్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి తప్పులు చేయకూడదు, మనం ఎలా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది అనే టాపిక్ తో మేము ముందుకైతే రావడం జరిగింది. సో జస్ట్ 5 minutes వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీ కౌన్సిలింగ్ కి తప్పకుండా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ దట్టు ఫస్ట్ లోనే పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఒక 2 గంటల సేపు సినిమా కదలకుండా చూస్తారు. మీ కౌన్సిలింగ్ హెల్ప్ అయ్యేలాగా కొన్ని టిప్స్ అయితే ప్రిపేర్ చేసి మీకు చెప్తాను. జస్ట్ 5 minutes వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. నేను చెప్పే ఈ విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను 2-3 బ్యాచ్లు చూసి అండ్ చాలా మంది విద్యార్థులు చేసిన తప్పులు ఏంటన్నీ చూసి మీకైతే చెప్తాను ఎక్స్పీరియన్స్ తో. మీరు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారని మెయిన్ గా వీడియోలకైతే వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. సపోజ్ మనకి రేపు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తే సో చాలా మంది అప్లై చేద్దాం అని అనుకుంటారు. అది ఓకే, అంతవరకు. అసలు డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మన ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు, నెట్ షాప్కి అయితే వెళ్ళాలి. లేదంటే మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే దాంట్లో అప్లై చేసుకుంటే బెటర్. మీరు అదేమీ లేదు నెట్ షాప్కి వెళ్తా అంటే వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒక 10 సార్ల పాటు క్రాస్ చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఇది తప్పెట్టేసాం, మళ్ళీ ఏ విధంగా మార్చాలి అని అడిగిన విద్యార్థులు కూడా ఉన్నారన్నమాట. అటువంటి తప్పులు మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. మీరు ఇచ్చే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు చూసుకోండి, అంతా కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామా లేదా, సో చూసుకోండి. ఏమైనా తప్పిస్తే మళ్ళీ హెచ్ఎల్సి అంటారు, అదంటారు, మళ్ళీ తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. టెన్షన్ పడతారు. మళ్ళీ ఇదేం అవసరం లేకుండా గంట అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, నెట్ షాప్ లో కానీ ఎక్కడైనా మీరు ఎంటర్ చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయి ఉండాలి. అర్థమవుతుంది కదా, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత క్యాప్ ఐడి అంటున్నారు కదా, దాని గురించి నేను వీడియో చేశాను. మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్యాప్ ఐడి సంబంధించి మెయిన్ గా దానికి రిజిస్టర్ అయితే అవ్వాలి. చేసిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ మనకైతే వస్తామన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనకి కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది మర్చిపోయి అంటారు, అదంతా లేదన్నమాట. ఒక దగ్గర ఈ విధంగా రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మర్చిపోకుండా ఉంటారు. అదంతా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏదైతే మీరు ఆధార్ నెంబర్ ఇస్తారో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత మనకి కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఇప్పుడు నుంచే వెబ్ ఆప్షన్ టైం ఉంది కదా, మనకి కాలేజ్ సంబంధించి అసలు మనం ఎటువంటి కాలేజ్ పెడుతున్నామో వాటి కాలేజ్ కోడ్ ఏంటి, వాటి కాలేజ్ బ్రాంచ్ ఏంటి, ఆ కాలేజ్ ఎలా ఉంది, మనకి నచ్చిందా నచ్చలేదా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మీకు నచ్చని కాలేజ్ పెడితే మన బ్యాడ్ లక్ బట్టి అది వస్తే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదంటే ఉండిపోవాల్సిన పని అయితే ఉంటుంది అన్నమాట. అదేమీ అవసరం లేకుండా సపోజ్ నేనున్నాను, నాకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది. 50,000 ర్యాంకు బీసీబీ క్యాస్ట్ అనుకోండి. మీకు కట్ ఆఫ్ పైన పట్టు అయితే ఉండాలి. ఒక లాస్ట్ 3 సంవత్సరాలు లేదంటే 2 సంవత్సరాలు కట్ ఆఫ్ తీసి నా ర్యాంకు, నా క్యాస్ట్, నాకు ఏ కాలేజ్ అనుకుంటున్నానో ఆ కాలేజ్ సంబంధించి వెరిఫై చేసుకోవాలి. మీరెంత బాగా వర్క్ చేస్తారో ఈ కట్ ఆఫ్ మీద అంత బాగా సీట్ అయితే రావడం జరుగుతుంది. మన ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇన్నే వెబ్ ఆప్షన్ పెట్టండి అని చెప్పిన సందర్భాలు అయితే లేవు. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒక 200 పెట్టుకోవచ్చు, 300 వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకున్న దాంట్లో మనకి ప్రయారిటీ అయితే ఉండాలి, మనకి నచ్చిన వెబ్ ఆప్షన్లు అయితే ఉండాలి. అది కూడా కాలేజ్ కోడ్, కాలేజ్ బ్రాంచ్ అయితే చూసుకోవాలి. కొన్ని కాలేజ్ పేర్లు మొత్తం సేమ్ అయితే ఉంటాయి, లాస్ట్ లో వేరైతే ఉంటది అన్నమాట. సో అలా పెట్టి సీట్ వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. అటువంటి తప్పైతే మీరు చేయకండి. కాలేజ్ కోడ్ కూడా చూసుకోండి, కాలేజ్ బ్రాంచ్ చూసుకోండి, కాలేజ్ సంబంధించి రీసెర్చ్ చేయండి, మీ కట్ ఆఫ్ అయితే చూసుకోండి, క్యాట్ సంబంధించి, కాలేజ్ సంబంధించి ఇదంతా పేపర్ వర్క్ అయితే చేసుకోవాలి. ఈ పేపర్ వర్క్ ఎవరైతే సవ్యంగా చేసుకుంటారో వాళ్ళకి అనుకున్న కాలేజ్ లో పక్కగా ఈజీగా సీట్ అయితే రావడం జరుగుతుంది. ఉదాహరణగా నేను ఒక ట్రిక్ చెప్తాను. మనకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఉంది భీమవరంలో. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి చూస్తే కట్ ఆఫ్ డేటా ఉంటుంది, ఫీజు ఎంత ఉందో మనకి క్లియర్ గా చెప్తారు. సంవత్సరానికి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనకి ప్లేస్మెంట్ ఇచ్చిన విద్యార్థుల డేటా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ యొక్క వెబ్సైట్ లో పొందుపరుస్తూ ఉంటారు. ఇంత వర్క్ చేయాలన్నమాట. చేయకుండా కౌన్సిలింగ్ గురించి ఎదురు చూడకండి. మనకి కౌన్సిలింగ్ వస్తే నేను ఉన్నా కదా, నేను చెప్తాను వెంటనే నోటిఫికేషన్ వచ్చిందని. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా వర్క్ చేయకపోతే వెయిట్ చేసి వేస్టే కదా. ఫస్ట్ మనం ఈ వర్క్ లో ఫుల్ ఫోకస్ అయితే ఉండాలి.
మనకి నోటిఫికేషన్ వస్తే నేను వెంటనే వీడియో చేస్తాను. మీరు బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి సరిపోతుంది. ఇంత వర్క్ పేపర్ మీద పెన్ పెట్టాలి, మెయిన్ గా మొత్తం ఎల్ఐస్ చేసి దాని మీద కూర్చోవాలి. అప్పుడే మనకి అనుకున్న దాంట్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇదేం చేయకుండా 4 వెబ్ ఆప్షన్లు చుట్టాలు చెప్పారు లేదంటే ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పి కూర్చుంటే కట్ ఆఫ్ మీద వర్క్ చేయకుండా మీకు సీట్ అయితే రాదు. అండ్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 10,000 ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఆప్షన్ 2 ఆప్షన్ పెట్టి కూర్చుంటారు, సీట్ రాదు వాళ్ళకి. సో ఈ తప్పు చేయకండి. 1, 2, 3, 4 ఇలా అయితే కాదు. మీరు పెట్టే ఆప్షన్ కూడా కొంచెం మంచి పెట్టుకోండి, కొంచెం ఎక్కువ 10, 15 పెట్టుకోండి సరిపోతుంది. అర్థమవుతుంది కదా. అండ్ చాలా మంది డేట్స్ మనకి అదేంటి షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, క్లాస్ ఎప్పుడు, ఇవన్నీ షెడ్యూల్ చెప్తారు. చాలా మంది చూసుకోరు, కంగారు పడరు. మనకి వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత అయ్యో డేట్ మిస్ అయిపోయింది కదా అని కూర్చుంటే వాళ్ళకి సీట్ పోతుంది కదా. ఏం చెప్పేది, వెబ్ ఆప్షన్ కానీ సీట్ అలాట్మెంట్ కానీ మనకి డేట్స్ అయితే చూసుకుంటా ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి, దాని తర్వాత షెడ్యూల్ ఏంటి, స్టేటస్ ఏంటి, ఇదంతా చూసుకుంటూ అయితే ఉండాలి. అండ్ మర్చిపోయి చెప్పడం, మీ ఫోన్ నెంబర్ కూడా ఆధార్తో లింక్ అయింది ఇవ్వండి. అండ్ ఇచ్చిన ఈమెయిల్ కూడా వర్కింగ్ లోనే అయితే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ ఓటీపీస్ వస్తూ ఉంటాయి, ఏమైనా మళ్ళీ రీఅప్లోడ్ చేయమన్నా దానికి మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి కదా, అందుకే చెప్తున్నాను. అర్థమవుతుంది కదా. ఇవన్నీ చేయండి. అండ్ తర్వాత కట్ ఆఫ్ పైన మంచి పట్టు అయితే ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ప్రాక్టీస్ చేస్తే మీకే అలవాటు అయిపోతుంది అన్నమాట. మన ర్యాంక్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, అసలు ఏ కాలేజ్ వచ్చి, టాప్ కాలేజ్ వచ్చినాయా రాలేదా, మనం అనుకున్న లొకాలిటీ సంబంధించి దగ్గరలో తాడపిల్లడం దగ్గరలో కాలేజ్ వచ్చినాయా లేవా, ఇవన్నీ చూసుకోండి. చూసుకోకుండా చేస్తే నష్టం అయితే అవుతుందన్నమాట. అండ్ తర్వాత మనకి పేమెంట్, రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి ఓసీ బీసీ విద్యార్థులకి 1,200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ పక్కన కూడా పెట్టేసుకోండి అమౌంట్, ఫర్దర్ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అండ్ తర్వాత మెయిన్ పాయింట్, సపోజ్ ఒక ఎక్స్ అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ జాయిన్ అవ్వాలని మీకు అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, వాటికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఉంటాయి కదా, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి అక్కడ ఫాలోవర్స్ దాంట్లో కానీ లేదంటే స్టూడెంట్స్ లైక్ కొట్టిన దాంట్లో కానీ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఒకసారి అడగండి, అనే కాలేజ్ ఎలా ఉంటుంది, నేను ఇలా వెబ్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, కాలేజ్ ఎలా ఉంటుంది అని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇలా కాకుండా సపోజ్ ఒక కాలేజ్ ఉంది, దానిపైన వేరే పేజ్లు కూడా ఉంటాయి, అంటే అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, ఏమైనా ఈవెంట్స్ జరిగినా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అడగండి, వాళ్ళ రివ్యూ కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు ఒక అడ్మిషన్ ఇస్తారనంటే ఎవరైనా ఏదైనా మంచిగా ఉందని చెప్తారు, కానీ అక్కడ చదివిన వాళ్ళని అడిగితే రియాలిటీ ఏంటో చెప్తారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజీలు వీళ్ళని కూడా ఒకసారి అడుగుతుండండి. సో అది చాలా అంటే చాలా బెటర్. నేను ప్రతి కౌన్సిలింగ్ లో ఈ పాయింట్ చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒకసారి ఇలా వెళ్తా ఉంటే ఐడియా అయితే రావడం జరిగింది. మీకు ఎందుకు చెప్పకూడదని చెప్తున్నాను. సో మెయిన్ గా ఇటువంటి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత చాలా మంది ఈ మధ్య మెంటర్షిప్ అని ఇలా ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. కానీ సర్టెన్ ఎవరైనా ఇన్నే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని లిస్ట్ ఇస్తే సో అది ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీ అంతటి మీరు వర్క్ చేసి దాని మీద కూర్చొని పెట్టుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా. సో ఓన్ డిసిషన్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా వినండి, కానీ మీరు చెప్పింది కూడా ఒకసారి చూసుకొని వర్క్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళండి. సో మీ అంతటి మీరు వర్క్ చేయకుండా వాళ్ళు ఏమంటే చెప్పారు అవి పెట్టేద్దాం కూర్చుంటే సో అంతలా అయితే ఉండకండి. ఫస్ట్ అసలు వర్క్ చేసిన తర్వాత ముందుకు వెళ్తే చాలా అంటే చాలా బెటర్. అంటే కట్ ఆఫ్ బట్టి చూసుకోవాలి, మన కాలేజీలు ఏంటి, మన ఇంట్రెస్ట్ బట్టి చూసుకోవాలి, మనకు నచ్చిన కాలేజీ ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత వేరే పెట్టుకోవాలి. ఇన్ని అయితే ఉంటాయి. ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చూడండి. సో మన యూట్యూబ్ ఛానల్ వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఫర్దర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినా, మనకి రివైజ్ షెడ్యూల్ డేట్స్ మార్చినా, మీకు ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఇది చిన్న రిక్వెస్ట్, బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి, ఇవన్నీ అయితే ఫాలో అవ్వండి. కంగారు అయితే పడకండి, అప్లై చేస్తున్నప్పుడు కూడా నిదానంగా అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, మీకు వీడియో అయితే చేస్తాను. సో మెయిన్ గా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే మీకు కౌన్సిలింగ్ లో పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది, నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. సో ఇక్కడి వరకు చూసారంటే సో అందరికి
నేను చెప్పిన మీద కూడా వర్క్ అయితే చేయండి, మీకు హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.